హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజు వ్లాగ్స్. నేను మీషో నుంచి బాల్కనీ మేకోవర్ అంటే మాది పెద్ద బాల్కనీ కాదు, చిన్న బాల్కనీ జస్ట్ వాల్ డెకరేషన్ కోసం కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసిన. సో అవైతే మస్తున్నాయి. సో ఏమేమి వచ్చినాయో చూద్దామని చెప్పేసి ఓపెన్ చేసినాము. సో ఒక్కొక్కటి ఓపెన్ చేస్తుంటే ఫస్ట్ అన్నిటికన్నా ముందు బాల్కనీ మేకోవర్కి కావాల్సింది ఏంటంటే ఆ ఉన్న తొట్టిలు ప్లాంట్స్ ఉంటాయి కదా, దాంట్లోనే కొంచెం స్టాండ్లో పెడదామని చెప్పేసి తీసుకున్నా. కాకపోతే ఇది ఏంటంటే కొంచెం సైజ్ చిన్నగా వచ్చింది. నా దగ్గర ఉన్న ప్లాంట్స్కి ఆ సైజ్ సరిపోతుందా లేదా అన్న డౌట్ అయితే రేజ్ అయింది. అట్లా కొంచెం ఇవి నాకెందుకో 100% వర్కౌట్ అవుతుంది అని అనిపించలేదు. బట్ చూద్దాం ఒకసారి డెకరేట్ చేసి, అప్పుడు మరి అది 100% ఇంప్లిమెంట్ అవుతుందా లేదా చూడాలి. 4 వచ్చినాయి. సో కొంచెం అయితే కాస్ట్ అయితే వెరీ రీజనబుల్. మీకు కావాలంటే నేను లింక్ ఇస్తాను. అండ్ ఆల్సో కొంచెం నేను ఇప్పుడు కూర్చున్న వెనకాల బుద్ధుడు ఉన్నాడు అనమాట. సో ఏదైనా ఒక చిన్న టేబుల్ పెట్టేసి ఈ గ్రాస్ పెట్టి ఆ బుద్ధుడిని పెడదాము అనే ఒక కాన్సెప్ట్లో ఈ గ్రాస్ కూడా తీసుకున్నా. అండ్ మ్యాక్స్ బాల్కనీ మేకోవర్ అంటే మనకి మీషోలో చాలా ప్రోడక్ట్స్ చూపిస్తున్నారు. సో వీటన్నిటి లింక్స్ మీకు కావాలంటే నేను కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను. ప్లీజ్ మీకు ఏదైనా కావాలంటే చెప్పండి. అండ్ దాంతోపాటు నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఏంటంటే వెల్కమ్ బోర్డు ఉంటుంది కదా, అది విత్ ఫ్యామిలీ వచ్చింది. వెల్కమ్ టు అవర్ హ్యాపీ క్రేజీ లవింగ్ హోమ్ అని చెప్పేసి ఉందనమాట. నాకైతే సూపర్గా అనిపించింది. అండ్ వీళ్ళు కూడా చూస్తేనే సాటిస్ఫాక్షన్ అవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా పక్క నుంచి ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ వాల్స్కి లైక్ ఈ బొమ్మలు ఉంటాయి కదా, ఇవి స్టిక్ చేయడానికి మనకి డబల్ టేప్ ఆల్రెడీ పెట్టి ఇచ్చినారు. జస్ట్ వాల్కి పేస్ట్ చేయాలి. ఇది చూస్తే కొంచెం సైజ్ పెద్దగా అనిపించింది, బట్ ఆల్సో మస్తు క్యూట్గా ఉన్నాయి. అండ్ వాల్ డెకరేషన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. కాకపోతే ఏంటంటే వాల్ ప్లెయిన్ కలర్లో ఉండాలి. వైట్గా లైట్ కలర్స్లో ఉంటేనే కనిపిస్తుంది. డార్క్ కలర్స్లో ఉంటే వాటిలో కలిసిపోతుంది అనమాట. సో అలా పెడదాము అని ఒక ప్లాను. మరి పెట్టిన తర్వాత అవి ఎట్లా కనిపిస్తాయో చూడాలి. దాని తర్వాత అండ్ నిజంగా గ్రీనరీ ఉంటేనే బాల్కనీకి మంచి లుక్ వస్తుంది కాబట్టి నేను ఈ క్రీపర్ ఒకటి చూసిన. అయితే ఇది దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే క్రీపర్కి చిన్న చిన్న లైట్స్ అంటే బ్యాటరీస్ పెడితే లైట్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో బ్యాటరీస్ పెట్టిన తర్వాత చూస్తే సూపర్బ్గా అనిపించింది. మరి దీన్ని డెకరేషన్కి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, మరి అది ఎక్కడ సెట్ అవుతుంది అనేది చేస్తుంటే తెలుస్తుంది కదా. సో అట్లా ప్లాన్ చేయాలి. బ్యాటరీ సెట్ చేసిన తర్వాత స్విచ్ ఆన్ చేస్తే లైట్స్ బుజ్జి బుజ్జిగా చిన్నగా ఉన్నాయి. యాక్చువల్గా క్రీపర్కి లైట్స్ ఎక్కడున్నాయో కనిపించడానికి నాకు కొంచెం టైం పట్టింది. తర్వాత ఇవన్నీ పేస్ట్ చేయాలి అని అంటే మనకి కామన్గా కావాల్సింది టేప్ కదా. సో ఈ టేప్లలో నానో టేప్ అని చెప్పేసి మీషో నుంచి జస్ట్ సెర్చ్ చేస్తుంటే వాళ్ళే ఇది రికమెండ్ చేసిండ్రు, కనిపించింది అనమాట నాకు. సో దానికోసమని ఈ టేప్ తీసుకున్నా. మా పిల్లలేమో ఏదో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి యూజ్ అవుతుంది అని అంటున్నారు. లెట్స్ సీ అది కూడా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. అండ్ తర్వాత ఈ ప్లాంట్ కొంచెం డౌటే అనిపించుండే ఎట్లా వస్తుందో ఏమో. ఈ లీవ్స్ ఇదంతా చాలా తక్కువ కాస్ట్కి ఇంత మంచి లుక్ వస్తుందా అని అనుకున్నా, కానీ నిజంగానే చాలా బాగా వచ్చింది. అవన్నీ సెట్ చేసేసరికి నిజంగా అంటే రియల్ ప్లాంట్ లుక్ వచ్చేసింది. కాకపోతే బేస్ కొంచెం మంచిగా లేదు దానికి. ఏదైనా ఒక తొట్టి మంచిది పెట్టేసి దాంట్లో సెట్ చేసేయాలి. అండ్ ఫైనల్గా మీషో నుంచి నేను బాల్కనీ మేకోవర్కి తీసుకున్న ఐటమ్స్ ఇవి. సో వీడు మాకు చెప్తున్నాడు అనమాట. సో బాల్కనీ మేకోవర్ ఎలా చేస్తానో ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.